హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న సూపర్ 6 పథకాలకైతే ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పథకాలు అనేటివి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సూపర్ 6 పథకాల్లో 2 పథకాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారినాయి. అవి ఏమిటంటే రుణమాఫీ మరియు తల్లికి వందనం. ఈ 2 పథకాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ మన సీఎం చంద్రబాబు గారు కొత్త నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా మీ మొబైల్కి వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అనేటివి జమ కావాలంటే ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకోవాలి. ఈకేవైసీ అనేది రుణమాఫీకి మరియు తల్లికి వందనం 2 పథకాలు అయితే ఈకేవైసీ చేయించుకోవాలి. రుణమాఫీకి చూసినట్లయితే ఈకేవైసీ మీ సేవా కేంద్రంలో కానీ లేదా గ్రామ వార్డు సచివాలయంలో చేయించుకోవాలి. తల్లికి వందనం అనేది మాత్రం ఓన్లీ స్కూల్లో మాత్రమే, లేదంటే గతంలో వాలంటీర్ల ద్వారా అయితే చేయించుకున్నారు, ఇప్పుడైతే స్కూళ్ళల్లో మాత్రమే చేయించుకోవాలని ప్రత్యేకంగా వెల్లడించారు. ఈ రైతు రుణమాఫీ జమ కావాలంటే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ ఈ క్రాప్ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీనైతే తిరిగి చెల్లించి ఉండాలని, అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా జమ చేసిన వెంటనే రైతుల ఖాతాల్లోకి అప్డేట్ అనేది మెసేజ్ అనేది రావడంతో పాటు క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ఈ తల్లికి వందనం పథకం అనేది కూడా జమ కావాలంటే ప్రతి ఒక్కరూ అయితే వారి గ్రామ వార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలోనూ గతంలో అయితే రుణమాఫీకి సంబంధించి అప్లై చేసుకున్నారు. ఇప్పుడైతే తల్లికి వందనం పథకం పేరున కూడా ఖచ్చితంగా అయితే వీరు స్కూళ్ళల్లో ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని, అలా చేయించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరికి ఈ అమౌంట్ అనేది నేరుగా 20,000 రూపాయలని అయితే తల్లుల ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందని, అంతేకాకుండా ఈకేవైసీ చేయించుకోవడంతో పాటు వారి పిల్లలని అంటే విద్యార్థులని ఖచ్చితంగా 75% అంటే 75% స్కూళ్ళకి ఖచ్చితంగా హాజరుపరచాలని, అలా చేసిన వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం పేరున డబ్బులు అనేవి నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అవుతాయని త్వరలోనే కొత్త తేదీని ప్రకటన చేసి రైతు రుణమాఫీకి అదేవిధంగా ఈ తల్లికి వందనం పథకం పేరున అమౌంట్ అనేది జమ చేసేందుకు త్వరలోనే కొత్త షెడ్యూల్ అనేది ఓపెన్ చేసి రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా తల్లికి వందనం పథకం సంబంధించి కొత్త తేదీని ప్రకటన చేస్తామని తెలియజేశారు. 120 కోట్ల రూపాయలనైతే ఈ 2 పథకాల కోసం అమలు చేసేందుకు సిద్ధమైతే చేసినట్లు ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు. సో చూసారా అండి, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే